కూటమి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తున్న తరుణంలో కొందరు వైసీపీ నాయకులు ఓరవలేక దుష్ప్రచారాలు చేస్తున్నారని 42వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు తిరుపతి అనూష ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సితారా సెంటర్లో తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ప్రజలకు అందిస్తున్నానని చెప్పారని, చెప్పినట్టుగా అమలు చేస్తున్నారని, కేవలం లోడింగ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రమే పెట్టుకుంటే సరిపోతుందన్న విషయాన్ని ప్రజలకు క్లియర్గా చెప్పారని వివరించారు. ఉచిత ఇసుకపై కొందరు వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆమె తెలిపారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో దోపిడీ తప్ప జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్ హామీ నెరవేర్చడానికి 5 సంవత్సరాలు పట్టిందని, కానీ చెప్పినట్లుగా ప్రభుత్వం వచ్చిన వెంటనే 3,000 నుంచి 4,000 రూపాయలు పెంచి పెన్షన్ పంపిణీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వివరించారు. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, వైసీపీ పతనం అయిపోయిందని, ఆ పార్టీ నాయకులు దుష్ప్రచారాలు మానుకోవాలని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదన్నారు. ఈ సమావేశంలో డివిజన్ కమిటీ సభ్యులు పసుపులేటి కృష్ణ, గణేష్, 45వ డివిజన్ అధ్యక్షులు బొమ్ము రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తిరుపతి అనూష, పశ్చిమ నియోజకవర్గం 42వ డివిజన్ ప్రెసిడెంట్ని. ఈరోజు కూటమి ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని ఓరవలేని వైసీపీ నాయకుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి. మరి కూటమి చెప్పిన విధంగానే ఉచిత ఇసుకని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. మరి కొంతమంది వైసీపీ నాయకులు పేద ప్రజలకి ఉచిత ఇసుక అందజేస్తున్నారని, కూటమికి ప్రజాదరణ మరింత పెరుగుతుందని గమనించిన కొంతమంది వైసీపీ నాయకులు అనేక విధాల కూటమిని దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కేవలం లోడింగ్ ఛార్జెస్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకుంటే చాలు ఇసుకని తీసుకెళ్ళచ్చు అని చెప్పారు. మరి దీన్ని కొంతమంది వక్రీకరించి వైసీపీ నాయకులు ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పి చూస్తున్నారు. ప్రజలందరికీ కూడా అవగాహన ఉంది, దీన్ని ఖచ్చితంగా తిప్పికొడతారు. అదేవిధంగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక్కటి కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒకటి కూడా నెరవేర్చింది లేదు. ఈరోజు మీరా మా కూటమి గురించి మాట్లాడుతున్నది? అదేవిధంగా మా కూటమిలో ప్రజలకి ఏదైతే కూటమి హామీ ఇచ్చిందో ప్రజలందరికీ కూడా అవి నెరవేరుస్తారని కూడా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వంలో మీరు పెన్షన్ 2,000 నుంచి 3,000 పెంచడానికి మీకు పట్టిన సమయం 5 సంవత్సరాలు. మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన నెలలోనే, ఒకే ఒక నెలలోనే మరి కూటమి చెప్పిన విధంగా 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచి ఈ రోజున ప్రజలందరికీ, లబ్ధిదారులందరికీ కూడా అందించడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోండి. మీకు మాట్లాడే అర్హత కూడా లేదని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కూటమిలో ఏవైతే హామీలు ఇచ్చిందో, ప్రజలకి మంచి చేసే ఏవైతే హామీలు ఇచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా దీని హర్షం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ గురించి కానివ్వండి, ఈరోజు తీసుకున్న ఉచిత ఇసుక నిర్ణయం గురించి కూడా ప్రజలందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాకందరికీ మంచి రోజులు వచ్చాయని చెప్పి ఆనందంగా ఉన్నారు. ఇవి ఓరవలేని వైసీపీ నాయకులు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మీ పతనం అయిపోయింది, మీది ఇంకా పార్టీ భూస్థాపితం అయిపోతుందని కూడా తెలియజేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.